అందరికీ నమస్కారం అండి. జై గురుదేవ్ దత్తాత్రేయాయ నమః. నరనారాయణులెవరో విందాం. ధర్ముని పుత్రులు హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత నరసింహావతారం 2 భాగాలైనది. నరరూపం నరుడు, సింహరూపం నారాయణుడు అయ్యారు. వీరు బదరీవనంలో తపస్సు చేసుకుంటుంటే ఆ తపస్సును చెడగొట్టడానికి ఇంద్రుడు అప్సరసలను పంపగా నారాయణుడు తన ఊరువును గోరుతో గీకగా అక్కడి నుంచి అందమైన ఒక స్త్రీ పుట్టుకు వచ్చింది. ఊరువుల నుండి పుట్టింది కనుక ఆమె ఊర్వశి అయినది. ఈమెను చూసిన అప్సరసలు సిగ్గుతో వెనక్కు వెళ్ళిపోయారు. వీరి వద్ద ఆయుధములు ఉండడం చూసిన ప్రహ్లాదుడు వీరితో వాదించి యుద్ధానికి దిగాడు. ఎంత పోరాడినా గెలవకపోవడంతో విష్ణువును ప్రార్థించగా స్వామి ప్రత్యక్షమై నరనారాయణులు విష్ణువు యొక్క అంశవారని వారు అజేయులని చెప్పాను. పూర్వము సహస్ర కవచుడు అనే రాక్షసుణ్ణి శరీరంపై 1000 కవచములు ఉండేవి. వారిని సంహరించడానికి ఎవరికీ శక్తి ఉండేది కాదు. వీరిని సంహరించడానికి నరనారాయణులు తపస్సు చేస్తూ నరుడు 1000 సంవత్సరములు తపస్సు చేసి యుద్ధానికి వెళ్ళగానే నారాయణుడు తపస్సు చేయడం, నారాయణుడు 1000 సంవత్సరములు తపస్సు చేసి యుద్ధానికి వెళ్ళగానే నరుడు యుద్ధము మాని తపస్సుకు వెళ్ళడం, ఈ విధంగా సహస్ర కవచుణ్ణి 999 కవచాలు భేదించారు. తరువాత జన్మలో ఒక్క కవచములో కర్ణునిగా పుట్టగా నరనారాయణులు కృష్ణార్జునులుగా జన్మించి కర్ణుణ్ణి చంపారు. విన్నారు కదండి. ఇటువంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.